నమస్తే, వెల్కమ్ టు తెలుగు పార్టీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్గౌడ్ గారు ఉన్నారు. పవన్గౌడ్ గారు, ఇవాళ ఏ క్షణమైనా ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిన్న ఏసీబీ అతని మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పరిస్థితి. సో నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో 50 కోట్లు దుర్వినియోగం జరిగిందంటారా? ఇప్పుడు ఈ ఫార్ములా గురించి నిన్న రామన్న గారు మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించిండ్రు. అది వివరించిన తర్వాత కూడా మీరు 56 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందా అని అడగడం అది అసలు ప్రశ్ననే కాదు. ఏం జరిగింది ఏంది అనేది సవివరంగా వివరించిండ్రు రామన్న. ఈ ఫార్ములా రేసు దేశంలో అత్యుత్తమ నగరాలు కూడా పోటీ పడతాయి. ఎందుకంటే దేశంలో ఉన్న రాజధాని హైదరాబాద్ లాంటి దాన్ని అంతర్జాతీయంగా గొప్పగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఈ ఫార్ములా రేసును రామన్న గారు తీసుకురావడం. ఎంత కష్టపడి తీసుకొచ్చిండ్రో అంత కష్టంగా ఆయన మీద నీలాప నిందలు వేస్తున్నారు. అంతే కష్టంగా, అంతే కుట్రలతోటి, కుతంత్రాలతోటి, కక్షలతోటి ఆయన మీద నీలాప నిందలు వేస్తున్నాడు. అసలు ఈ ఫార్ములా అంటే తెలివనోడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఎంట్రీ ఫీజు కట్టిండ్రు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఫార్ములా రేస్ను కండక్ట్ చేయాలి. కండక్ట్ చేయని దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అసలు కేసు పెట్టాల్సింది కాంగ్రెస్ వాళ్ళ మీద కదా. ఇప్పుడు అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ని పెంచినందుకు రామన్న మీద పెడితే, అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ను తగ్గిస్తున్నందుకు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టియాలండి? ఇప్పుడు ఈ ఫార్ములా వాళ్ళు కూడా ఆయన మీద కేసు బుక్ చేయబోతున్నారు. దేశంలో అయిపోయింది ఇజ్జత్ తీసుడు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసుడు దేశంలో అయిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇజ్జత్ తీస్తా అనే కంకణం కట్టుకుంటాడు ఈ రేవంత్ రెడ్డి. తాచెద్ద కోతి వనమంతా చెరిపినట్టుగా నేను దొంగను, రేవంత్ రెడ్డి అనేటాయనను నేను దొంగను, 50 లక్షలతోటి పట్టపగలు బ్యాగు సంచులతోటి నల్ల బ్యాగులతోటి దొరికిన దొంగను, చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పోయిన దొంగను. ఆ దొంగ ఏమనుకుంటాడు? అందరినీ దొంగలు చేయాలనుకుంటాడు. అది దానిలో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ గారి మీద నీలాప నిందలు వేస్తున్నాడు. అవి నిందలు నిజాలు కాదు. ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కరప్షన్ లేనప్పుడు ఆ బ్యూరో ఎందుకు వస్తుందో, ఇక్కడ ఏం కరప్షన్ జరిగిందో వాళ్ళే వివరించాలి. వాళ్ళకి ఏం చెప్పిండో, గవర్నర్ ఏం ఒప్పించి మెప్పించిండో దీన్ని మాకైతే అర్థం కావట్లేదు. అంటే మొన్న ఢిల్లీ వెళ్ళిన సీఎం కిషన్ రెడ్డితో భేటీ అయినారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత లీకులు వచ్చిన పరిస్థితి. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేటీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి. నిజంగా ఢిల్లీలో ఏమైనా జరిగిందంటారా? ఇప్పుడు కిషన్ రెడ్డి అనేటైనా ఈ ఫార్ములా రేసు గురించి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఫార్ములా రేసు జరిగిందనేసి కిషన్ రెడ్డే చెప్పిండు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా దీనిలో భాగం ఉన్నట్టే కదా. ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది కిషన్ రెడ్డి, కేంద్రంలో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇదంతా కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి, దమ్ము, ధైర్యం లేక ఆనాడు కవితక్క మీద లిక్కరు అది ఇదనేసి లేని స్కామును తీసుకొచ్చి, అదొక స్కామును తీసుకొచ్చి ఆమె మీద కక్ష కట్టి 5 నెలల పాటు జైల్లో వేయడం జరిగింది. కేసీఆర్ గారిని కుంగిపోవడానికి, మానసికంగా అధైర్యపడడానికి మాత్రమే ఆ విధంగా చేసిండ్రు. ఇప్పుడు కేటీఆర్ గారు యోధుడు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయంగా పెంచిన ఘనత రామన్నకు. ఐటీ మేటీని చేసింది, హైదరాబాదుకు ఐటీ హబ్బుని చేసింది రామన్న గారు. ఉరిసిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉరిసిల్లాను చేస్తే, ఆ ఉరిసిల్లాను సిరుల సిల్లాను చేసి బంగారు సిల్లగా తీర్చిదిద్దింది ఈ కేటీఆర్ గారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అని చెప్పిండు కదా. ఈరోజు కూడా నేతన్నలు ఆకలి చావులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ఆత్మహత్యకు కూడా కారణము రేవంత్ రెడ్డే కదా. మరి రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? గురుకులంలో 50 మంది పిల్లలు, చిన్న పిల్లలు, పసిపిల్లలు చనిపోతే ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి? పాము కాట్లతోటి తేలు కాట్లకు గురైపోతున్నారు. బుక్కులు పట్టుకోవాల్సిన చేతుల మీద పాముల కాట్లు, తేలు కాట్లు ఉంటున్నాయి. దానికి ఎవరి తప్పిదం వల్ల జరుగుతుంది? రేవంత్ రెడ్డి తప్పిదం వల్ల కదా. పాలనను గాలి కొదిలేసిండు. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలమ్మల వరకు మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. 420 హామీలను ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు వేస్తున్నాడు. లగచర్ల బాధితులకు అండగా నిలిచిండు రామన్న.
ప్రతి ఒక్క ఆటో యూనియన్ వాళ్ళకు అండగా నిలుస్తున్నాడు రామన్న, హైదరాబాదితులకు అండగా నిలుస్తున్నాడు రామన్న. నేను ముఖ్యమంత్రినైనా కూడా ఈ దొంగ రేవంత్ రెడ్డి అనేటోనికి ఏ పేరు వస్తలేదు, ఏ బ్రాండ్ వస్తలేదు అనేసి, దొంగ అనే బ్రాండ్ ఉంటుందనేసి, కేటీఆర్కే అన్ని రకాలుగా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనేసి కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. మొన్న ఆయన బీజేపీ మీదనే ధర్నా చేశారుగా రాజ్భవన్ ముందు సీఎం రేవంత్ రెడ్డి. అదంతా యాక్షన్ ప్లాన్లో భాగంగానే చేసిండు. అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, అక్కడ పార్లమెంట్ సాక్షిగా చేస్తున్నారు. నేను కూడా చేయకపోతే మళ్ళీ నా సీట్ ఎక్కడ పోతుందో అనేసి ఆ విధంగా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అనేటోడు పచ్చి అవకాశవాది, బీజేపీ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని నిండా ముంచుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే చూపించి ఈ పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ విధంగా ఉంటుంది అని చూపించి ఏ రాష్ట్రంలో కూడా అధికారం రాకుండా చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు.